హాయ్ ఫ్రెండ్, వీటిని ఉప్పుడు మిరపకాయలు చేయడానికి మిరప చెట్టల్లో చివరి కోతలో మనం దూపుడు కాయలు అని కూడా అంటారు. ఇవి ఉప్పుడు కాయలు చేసుకుందాము. స్టార్ట్ అయిందా? ఈ ఉప్పుడు మిరపకాయలకి పచ్చిమిరపకాయ చెట్టల్లో చివరి కోతలో కోస్తారు సన్నకాయలు. అలాగే వీటిని దూపుడు కాయలు కూడా అంటారు. వీటిని కొంతమంది పెరుగులో ఉప్పేసి వాటిల్లో 2 రోజులు నానబెట్టి ఎండబెడతారు. అలా చేసుకోవచ్చు, అదొక రకము. ఇలా మొత్తానికి గీసేసి కొంచెంగా నీళ్ళు వేసి ఉప్పేసి ఒక్క మంట మీద సన్నగా కచ్చా పచ్చగా ఉడకబెట్టి ఎండబెట్టినా కూడా ఈజీగా ఉప్పుడు మిరపకాయలు అయిపోతాయి. ఇప్పుడు బజార్లో దొరికేటివన్నీ కూడా ఇలా ఉడకబెట్టినవి కానీ మజ్జిగలో వేసినవి కాదు. మజ్జిగలో వేసేటి కొంతమంది మాత్రం సొంతానికి చేసుకుంటారు. ఇవన్నీ ఉప్పుడు మిరపకాయలు ఉడకబెట్టుకుంటారు, ఎండబెట్టుకోవాలి. యాదవ వేషాలు వేసి అవనుకో